ఇప్పుడు ఈయన సంగతి చూడండి. ఈయన ఎప్పుడో ఒక 4 ఏళ్ల క్రితం వచ్చాడు. వాళ్ళ అబ్బాయికి పాపం చాలా సివియర్ లెగ్ ప్రాబ్లంతో వచ్చారనమాట. చాలా హాస్పిటల్స్ తిప్పారు, తగ్గలేదు. బట్ ఎస్ఎస్ ఆయుర్వేదంలో తగ్గిపోయింది. 17 ఏళ్ల వయసున్న కుర్రాడు. ఈయనకి పర్సనల్ ప్రాబ్లం గురించి వచ్చారు. ఎస్ఎస్ ఆయుర్వేదంలో 3 ఇయర్స్ బ్యాక్ తగ్గిపోయింది. మళ్ళీ జాయింట్ పెయిన్స్ గురించి వచ్చారు. ఆయన మాటల్లోనే వినండి. ఎస్ఎస్ ఆయుర్వేదంలో మందులు వాడుకుంటేనే తగ్గిపోయింది, మందులు వాడిన తర్వాత పూర్తిగా తగ్గిపోతుంది. చూడండి ఒకసారి. చెప్పండి అయ్యా, మీ పేరు? సత్యబాబు అండి. నౌడి సత్యబాబు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మామిడిపల్లి. ఓకే, దేవరపల్లి మండలం మామిడిపల్లి. దేని గురించి వచ్చారయ్యా? నొప్పుల కోసం వచ్చారు. ఓకే, ఇంత ముందు కూడా ఒకసారి వచ్చారు అనుకుంటాను. ఎప్పుడు 2 ఏళ్ల క్రితం వచ్చారు. అప్పుడు ఆ వేరే ప్రాబ్లం గురించి వచ్చారు, కొంచెం పర్సనల్ ప్రాబ్లం గురించి. అది తగ్గింది కదా? తగ్గింది. అండ్ ఇప్పుడు జాయింట్ పెయిన్స్ గురించి వచ్చారు కదా? జాయింట్ పెయిన్స్ తగ్గాయి కదా? ఒక విషయం చెప్పండి, మందులు ఇంకా మీరు మొదలు పెట్టలేదు కదా జాయింట్ పెయిన్స్ కి? మొదలు పెట్టలేదు. సో నేను ఓన్లీ ఫుడ్ చెప్పాను. నేను ఏం తినాలి, ఏది తినవద్దని చెప్పేసి, అంతేనా? అవి చేసుకుంటూ వెళ్ళారు, అంతేనా? అయినప్పుడు కూడా నొప్పులు తగ్గాయా? అంటే మందులు వాడుకుంటేనే నొప్పులు తగ్గాయి కదా? ఓకే, ఇప్పుడు మందులు వాడితే పూర్తిగా తగ్గిపోతాయి, అసలు ఉండవు. ఆ కాన్ఫిడెన్స్ ఉందా? ఖచ్చితంగా. ఎస్ఎస్ ఆయుర్వేదం మీకు ఎన్నాళ్ళ నుంచి తెలుసు? ఒక 3 ఇయర్స్ నుంచి తెలుసు కదా? అండ్ మీరే అనుకుంటారు మీ అబ్బాయిని ఎవరినో తీసుకొచ్చారు అనుకుంటా కదా? కాలు ప్రాబ్లం ఉంటే తీసుకొచ్చారు కదా? ఓకే, మీ అబ్బాయి వయసు అప్పుడు 17 ఏళ్ళు 15 ఏళ్ళు ఎంతో మొత్తం మీద? ఇప్పుడు 20 కదా? సో అప్పుడు మీ అబ్బాయిని చాలా దగ్గర తీసుకుని వెళ్ళారు కదా? సెట్ అవ్వలేదు. బట్ ఎస్ఎస్ ఆయుర్వేదంకి వచ్చిన తర్వాత సెట్ అయిందా? సెట్ అయింది కదా? సెట్ అయింది కాబట్టి మీరు ఎస్ఎస్ ఆయుర్వేదం పట్టుకొని ఉన్నారు, అవునా? సో ఎస్ఎస్ ఆయుర్వేదం పట్ల ప్రగాఢమైన నమ్మకాన్ని కలిగి ఉండండి. జై ఎస్ఎస్ ఆయుర్వేదం. చెప్పండి, జై ఎస్ఎస్ ఆయుర్వేదం. జై ఎస్ఎస్ ఆయుర్వేదం. ఓకే.